విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారితో ఉపాధ్యాయ సంఘాల నాయకుల చర్చల ముఖ్య అంశాలు. పాఠశాల విద్యలో సరికొత్త సంస్కరణలు. ఏప్రిల్, మే నెలలో బదిలీలు, పదోన్నతులు. 1. ప్రతి క్లాసుకు టీచర్ ఉండేలా చర్యలు. ఆంధ్రా మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా ఏర్పాట్లు. ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా సరికొత్త సంస్కరణలు చేపడుతున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జియో 117 రద్దు నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. 100 రోజుల ప్రణాళిక. ఏప్రిల్, మే నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేసే అంశాలపై ఉపాధ్యాయ సంఘాలతో లోకేష్ శుక్రవారం ఉండవల్లి నివాసంలో 4 గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతూ వస్తోందన్నారు. డ్రాపౌట్స్ కూడా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు సంస్కరణలు అమలు చేయడం అనివార్యమయ్యిందని అన్నారు. ముఖ్యంగా ముస్లిం కుటుంబాల్లో ఈ సమస్య అధికంగా ఉందన్నారు. ఫలితాల విషయంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు స్కూళ్లతో పోటీపడాలని అన్నారు. ఫలితాల మెరుగుదలకు ప్రభుత్వం, ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలనే లక్ష్యంతో ఇటీవల మెగా పీటీఎం నిర్వహించినట్లు తెలిపారు. అపార్ ఐడి నమోదు 70% పూర్తయ్యాక కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని అన్నారు. వాటి పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని ప్రాథమిక పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు సూచనల మేరకు బాలల్లో నైతిక విలువలు, మహిళలను గౌరవించేలా పాఠ్యాంశాలు రూపొందిస్తామని చెప్పారు. విధి నిర్వహణలో మృతి చెందిన ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు చేపడతామన్నారు. పాఠశాల విద్య ఉన్నతాధికారులు ప్రతివారం ఉపాధ్యాయ సంఘాలతో సమస్యలపై నిరంతరం చర్చలు జరుపుతున్నారని అన్నారు. సంస్కరణల అమలులో భాగంగా ప్రతి స్కూలుకు మౌలిక వసతులు, లెర్నింగ్ అవుట్కమ్స్ పై స్టార్ రేటింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. 20 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న స్కూళ్లు 30% ఉన్నాయని, 300 పాఠశాలల్లో జీరో అడ్మిషన్లు నమోదయ్యాయని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్లకు కూడా ర్యాంకింగ్ ఇచ్చినట్లు తెలిపారు. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్నచోట ఫలితాల్లో వెనుకబడి ఉండటం, సరైన వసతులు లేని చోట ఫలితాలు మెరుగ్గా ఉండటం గమనించినట్లు తెలిపారు. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ప్రతి పాఠశాలలో మౌలిక వసతులతో పాటు స్పోర్ట్స్, డిజిటల్ లైబ్రరీ, ల్యాబ్స్ వంటి సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలు 4-5 కిలోమీటర్ల నుంచి పాఠశాలలకు రావడం కష్టతరంగా మారిందన్నారు. అందుకోసం 117 జియోను రద్దు చేసి ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులపై అనవసరమైన యాప్ల భారం తగ్గించామన్నారు. ఇంకా అమలులో ఉన్న నాన్ అకడమికం యాప్ల బాధ్యతను తొలగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు హార్డ్వేర్ అయితే టీచర్లు సాఫ్ట్వేర్ లాంటివారని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఆంధ్ర మోడల్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పదోన్నతులకు అవకాశం కల్పించండి. సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, 20 ఏళ్లు సర్వీసు పూర్తి చేసిన సెకండరీ టీచర్లకు లెక్చర్లు, డివైఓ వంటి ప్రమోషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని కోరారు. ఇటీవల నిర్వహించిన డివైఓ పోస్టుల భర్తీకి సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తెచ్చారు. 100 రోజుల ప్రణాళికలో ఆదివారాలను మినహాయించాలని విన్నవించారు. 4-5 గ్రామాలకు కలిపి ఏర్పాటు చేసే మోడల్ స్కూలుకు రవాణా సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రాథమిక పాఠశాల స్థాయిలో తెలుగు మీడియం, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్పోర్ట్స్ను ప్రోత్సహించేందుకు రూరల్ స్కూళ్లకు పీఈటీలను నియమించాలని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అశోక్ బాబు, వేపాడ చిరంజీవి, విద్యాశాఖ కార్యదర్శి కొన శశిధర్, డైరెక్టర్ వి. విజయరామరాజు, సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి. శ్రీనివాసరావు, ఆయా ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.